దినకర్ నమస్కారం వంశీ గారు. నమస్తే దినకర్. ఏంటి మొత్తానికి నెల్లూరు రాజకీయం రసవత్రంగా మారిపోయింది. ఏంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో నేను మాట్లాడాను, సర్ది చెప్పే ప్రయత్నం చేశాను, కానీ ఆయన వినలేదు. ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని చెప్పని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సర్టిఫై చేసేశారు. అవును వంశీ గారు, మీరు చెప్పినట్టుగా అసలు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈరోజు కన్ఫర్మ్ చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనిల్ రెడీగా ఉన్నారా? అసంతృప్తితో ఉన్నారు, మాట వినడం లేదు. ఓకే దినకర్, సిగ్నల్ సరిగ్గా లేదు. అనిల్ సార్, గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి మొత్తానికి అంటే మొత్తం వైసీపీ ఎంపీలు మొత్తం క్యూ కడుతున్నట్లున్నారు. ఏంటి మరి అటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? తెలుగుదేశం పార్టీ ప్రవాహం బాగుందా, లేదా వైసీపీ పార్టీ ప్రవాహం బాగలేదా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు మనిషి నచ్చలేదా, చంద్రబాబు నాయుడు గారు నచ్చారా, ఏంటి ఏం జరుగుతుంది రాజకీయ సమీకరణాల్లో? అంటే ఎంపీలుగా మారి రావడం అనేటువంటిది చాలా కొంచెం దాన్ని చాలా లోతుగా అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఎంపీలుగా ఉన్నటువంటి ఎవరైనా సరే కొంత రాజకీయ పరిణామాలని, రాజకీయ పరిస్థితుల్ని, రాజకీయ పార్టీల వైఖరిని, రాజకీయ పార్టీ నాయకుల యొక్క వాళ్ళ సిద్ధాంతాలని వాటన్నిటి కొంత గమనిస్తారు, గమనించి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఎలా చూడాలి ఈ ముగ్గురు యొక్క దీన్ని ఎలా చూస్తారు? ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఇప్పటికి మారనన్నారు, రేపు మారొచ్చాము, ఎల్లుండి మారొచ్చాము, నేను మారే ప్రసక్తే లేదన్నారు. అది ఇప్పుడు దయ్యి ఉండొచ్చు, తర్వాత మళ్ళీ మనం దాని గురించి నేను నో కామెంట్. ఆయన కోపడుతున్నారు, అదే ఆయన ఫీల్ అవుతున్నారట. దినకర్ చెప్తున్నాడు, సార్ ఆయన ఫీల్ అవుతున్నారా అని అంటున్నారు. ఆయన బాగా పరిచయం మనకు కూడా. సరే ఏంటి అనిల్, ఏంది? రెండు విషయాలు సార్, రెండుగా చూడాల్సిన పరిస్థితి ఉంది మొత్తం ఎపిసోడ్ని. ఒకటి, అధికార పార్టీ వైసీపీకి సంబంధించిన ఎంపీలుగా ఉన్నవారు డమ్మీలుగా మిగిలారు. ఎంపీ అనేది 2 అక్షరాల పదమే, డమ్మీ అనేది కూడా 2 అక్షరాల పదమే సార్. ఏదైతే ఉందో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంపీలు అయితే చివరికి వారు డమ్మీలుగా మారారు అధికార వైసీపీ పాలనలో. అయితే దీన్ని తట్టుకోలేక చాలామంది ఇక సర్దుకుందాం, ఇక్కడ నుంచి సర్దేసుకుందాం అన్న మూడ్లోకి వచ్చేసి చాలామంది సైకిల్ మీద సవారీ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారిలో కొందరికి తెలుగుదేశం పార్టీ అవకాశాలు ఇచ్చే ఆలోచన కనిపిస్తోంది. 2019 ఎన్నికలు, 2024 ఎన్నికలను కనుక మనం పరిశీలిస్తే అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎంపీ క్యాండిడేట్లుగా అభ్యర్థులు దొరకని పరిస్థితి, నానా రకాలుగా ఇబ్బందులు పడి, అంటే అధికారంలో ఉన్నప్పటికీ అభ్యర్థులు కరువయ్యారు. కానీ ఇప్పుడు అధికార వైసీపీకి అభ్యర్థులుగా ఎవరైతే ప్రకటించాలని జగన్మోహన్ రెడ్డి గారు పాత ఎంపీలు ఉన్నారో అనుకుంటుంటే వారందరూ కూడా ఆయనకి బై చెప్పి సైకిల్ మీద చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళాలనేది వాళ్ళ ఆలోచన, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి థాట్గా మనకు కనిపిస్తూ ఉంది. అంటే అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు అధికారంలో ఉన్న అధికార పార్టీ వైసీపీకి కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఇక ఎంపీల విషయానికి కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటే ఒక కవి చెప్పాడు సార్. అది వాస్తవం కాదు. రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరులే. ఇందాక మీరు చెప్పారు టిక్ టిక్ అని, ఆ టిక్ టిక్ అనే శబ్దం 2 సెకండ్లు వస్తుంది. ఆ 2 సెకండ్లు చాలు సార్ కండవ మార్చడానికి. టీడీపీ అధినేత చంద్రబాబుతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా మాగంటి శ్రీనివాసులు రెడ్డి, ఈ ముగ్గురు నెల్లూరు జిల్లా పెద్దరెడ్లుగా పిలువబడే నెల్లూరు జిల్లాలో అధికార పార్టీలో కీలక నేతలుగా, అటు ఉమ్మడి ప్రకాశం నెల్లూరు పరిధిలోకి వచ్చినటువంటి ఈ నేతలు చాలా క్రియాశీలకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ముద్దురుంది. వారు ఈసారి ఫ్యాన్ను వదిలేసి సైకిల్ మీద ఎక్కడానికి మానసికంగా సిద్ధమయ్యారు, చర్చలు జరిపారు. టీడీపీ అధినాయకత్వానితో సన్నిహిత సంబంధాలను ప్రస్తుతం కంటిన్యూ చేస్తూ ఉన్నారు. వ్యాపారపరమైన అంశాలు కావచ్చు, లేదంటే బిల్లులు పెండింగ్ అంశాలు లాంటివి కొన్ని ఉండడం వల్ల ఇది 1-2 రోజులు మాత్రమే ఆలస్యం అయ్యే అవకాశం. టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు నెల్లూరు జిల్లా నేతలతో పిలిచి మాట్లాడినప్పుడు కూడా కొంతమంది సీనియర్ నేతలు నెల్లూరులో వచ్చే అవకాశం ఉంది, వారికి 100 సీట్లు అకామిడేట్ చేయబోతా ఉన్నాం. ఈ నేపథ్యంలో పాత వారికి అన్యాయం జరగకుండా పరోక్ష పద్ధతిలో నేను న్యాయం చేస్తాను, పాత కొత్త కలయికతో బలంగా ముందుకు వెళ్దాం, అందరం సర్దుకొని పనిచేయాల్సిన పరిస్థితి రావడానికి చాలామంది ఉన్నా వచ్చే వారిలో గుణగణాలు, వారి యొక్క స్టామినాస్ చూసిన తర్వాత మనం ఈ నిర్ణయం తీసుకుంటున్నాం అనే విషయాన్ని చాలా సూటిగా నేరుగా చంద్రబాబే స్వయంగా చెప్పారు. సార్ ఒక మాట అన్నావు అనిల్, అంటే వైసీపీ ఎంపీ అంటే డమ్మీ అని చెప్పని, అంటే వైసీపీలో ఉంటే ఎంపీలు డమ్మీలుగా ఉన్నారు, మరి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఎంపీలు ఏమైనా హీరోలుగా ఉన్నారా ఏంటి? అదేం అంటే ఏంటి, దాన్ని ఎలా చూస్తావు? అంటే ఒక విషయం సార్, సహజంగా ఎంపీల చిన్న విషయం సార్, సహజంగా ఎంపీలు అంటే డబ్బులు పెట్టి గెలిచే వాళ్ళే తప్ప ప్రజాసేవలో నియోజకవర్గాలు అడుగు పెట్టడానికి అనుమతి లేదనే విధంగా తయారైంది. గతంలో ఎంపీలకు ఎమ్మెల్యేలకు సమప్రాధాన్యత నియోజకవర్గాల్లో ఉండేది. కానీ ఎంపీగా గెలవడానికి ఢిల్లీ వెళ్ళి మాట్లాడడానికి తప్ప
ఒక నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా కూడా చేస్తూ వస్తున్నారు. ఇక అందులో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా అలాంటి సిచ్యువేషన్ కొంత ఉంటే అది ఇప్పుడు మరింత ఎక్కువైంది. మనం ఒకసారి కనుక పరిశీలిస్తే ఇప్పుడున్నటువంటి 22 మంది అధికార పార్టీ ఎంపీలలో ఎంతమంది యాక్టివ్ రాజకీయాలను చేయగలిగారు, ఎంతమంది నియోజకవర్గాల సమస్యల పరిష్కార విషయంలో కావచ్చు, లేదంటే క్రియాశీలకమైన రాజకీయాన్ని ఈ 4.5 సంవత్సరాలకు పై కాలంలో చేశారనేది మనం పరిశీలిస్తే చాలా నెంబర్ చాలా తక్కువ ఉంటుంది సార్. ఒక మిథున్ రెడ్డి గారో, విజయసాయి రెడ్డి గారో, లేకపోతే గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి గారో, లేకపోతే ఒకళ్ళిద్దరు తప్ప చాలామంది ఎంపీల పేర్లు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలు నేరుగా 22 మంది వైసీపీ ఎంపీల పేర్లు చెప్పలేని పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే వారు రాజకీయంగా చాలా నామమాత్ర పాత్రను పోషించారు. ముఖ్యమంత్రి గారు వారికి పరిమితులు చాలా క్రియాశీలకంగా విధించిన పరిస్థితి. ఢిల్లీలో ఎవరిని కలవాలన్నా ఒక కోటరీ ద్వారానే కలవాలి, ఏపీలో ఏం చేయాలన్నా ఎమ్మెల్యేల ద్వారానే చేయాలి. ఇలాంటి అన్ని అంశాలు ఉండటంతో తమకు పవర్ లేని పదవి ఎంపీగా మిగిలిపోవడం కంటే సర్దుకుందాం ఇక్కడ నుంచి అన్న అభిప్రాయానికి చాలా మంది వచ్చారనే చెప్పాలి. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గతంలో తెలుగుదేశంలోకి రావాల్సిన ఆయన తర్వాత వైసీపీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇవాళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫైనాన్షియల్గా చాలా అంటే అగ్రెసివ్గా ఉండేటటువంటి ఆయన ఆర్థికపరమైన అంశాలు ఖచ్చితంగా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి ఉపయోగపడతాయని అన్ని పార్టీలు భావిస్తాయి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరస్తుడుగా ఇన్నాళ్ళు ఉన్న ఆయన కేవలం ఇక్కడ ఇగో సాటిస్ఫై కాకపోవడంతోనే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి వచ్చిన సందర్భంలో కూడా ఆయన ఇగో హర్ట్ అవడంతోనే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరకుండా వైసీపీలోకి వెళ్ళి రాజ్యసభ్యుడయ్యారు. ఇప్పుడు వైసీపీలో ఉండలేకపోవడానికి కూడా చిన్న ఒకే ఒక ఇగో అనే అంశం 1-2 అంశాల్లో తలెత్తిన ఆ కారణంతోనే ఆయన బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా ఒక చర్చ జరుగుతాం సార్. అంటే చాలా తక్కువ రెండు సమీకరణాలు కూడా ఉంటాయిలే అనిల్. జనరల్గా ఇగో ఒకటను, రెండోది అసలు ఎట్లా ఉండబోతుంది, నెక్స్ట్ ఎన్నికల్లో ఏం జరగబోతుంది, రాజకీయ సమీకరణాల్లో తెలుగుదేశం ప్రభుత్వం జనసేన కలిసి అధికారం వచ్చేటువంటి పరిస్థితి ఉందా, వైసీపీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉందా, వైసీపీ అధికారంలోకి ఎందుకు రాలేకపోతుంది అనేటువంటి కొన్ని ఆలోచనలు చేసుకొని కొన్ని సమీకరణాలను బేస్ చేసుకొని కూడా వాళ్ళ రాజకీయ నిర్ణయాలు కొంచెం టఫ్గా ఉంటాయి. సరే, ఎంపీలకు ప్రాధాన్యత తగ్గటం అనేటువంటి అంశం విషయంలో సరే గతంలో చంద్రబాబు నాయుడు గారు 50% తగ్గిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 95% తగ్గించేశారు. వాళ్ళు కేంద్ర మంత్రిని గెలవాలంటే ఇక్కడి నుంచి పర్మిషన్ తీసుకొని కలిసే విధమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు. అంటే వారు 50% చేస్తే వీరు 95% చేశారు. ఇక వాళ్ళు పోయి చట్టసభల్లో పాల్గొనడం తప్ప ఇక మిగిలినటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళకి ఎక్కడా కూడా సరైనటువంటి ఇది లేదు. కాకపోతే అక్కడికి ఇక్కడికి కొంత గ్యాప్ కనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఎన్నికల వాతావరణంలో టీడీపీ జనసేన కూటమి బలంగా ఉంది, అధికారంలోకి వస్తుందేమో అన్నటువంటి ఒక అభిప్రాయం వీళ్ళలో కలగటం, ఒక నిర్ణయానికి రావటం. రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి గారుని కలవటానికి ఎంపీ మావుంటి శ్రీనివాసరెడ్డి గారు సుదీర్ఘకాలంగా అంటే ఆయన ప్రయత్నం చేస్తున్నారట ఒక అపాయింట్మెంట్ కోసం. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నారట. సరే, మధ్యలో ఎట్టకేలకి ఆ కేసు వివాదం అయిన తర్వాత ఒక్కసారి ఇచ్చారు. తర్వాత మొన్న ఢిల్లీలో ఆయన వెళ్తూ ఉంటే ఆయన ఎదురెళ్ళి పాపం నమస్కారం పెట్టే ప్రయత్నం చేశారు. చాలేపోండి అన్నట్టుగా ఆయన వెళ్ళిపోయారు. పాపం ఆయనకి ఏం చేయాలో అర్థం కాక పైకి మెట్లు కిందకి చూస్తూ ఉన్నారు పార్లమెంట్ ముందు. అంటే ఎన్ని కళ్ళ ముందు మనం ఆ విజువల్స్లో చూసినాయి, మనం విడిగా చూసినవి కాదు. అంటే అలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు అంటే వాళ్ళకి ఆ గౌరవం ఏదైతే వాళ్ళు కోరుకునేటువంటి ఆ రెస్పెక్ట్ అనేటువంటిది అది లేకపోవడంతో వాళ్ళు అక్కడ నుంచి తప్పుకోవాలి, అక్కడి నుంచి రావాలి బయటికి అనేటువంటి ఆలోచనలతోటి అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఎక్కువ మంది దాంట్లో వ్యాపారాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంత ఒక సరే ఢిల్లీ వరకే పరిమితం అవుదాం అనేటువంటి దాంతో ఉన్నట్లున్నారు. సరే, ఏదన్నా కానీ మొత్తానికి సరే ఇదొక అంశం.